నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై జిల్లా ఉన్నతాధికారుల సమీక్ష. భక్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్న కలెక్టర్ సృజన. గోపంచకంతో ఆలయాన్ని శుద్ధి చేసిన కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి తిరుమల వెంకన్నపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు. దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు అమ్మవారిని దర్శించుకునే విధంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించి త్వరగా అమ్మవారి దర్శనం కల్పించాలని జిల్లా కలెక్టర్ జి సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. గత ఉత్సవాలలో జరిగిన లోటుపాట్లు పునరావృతం కాకుండా చూసేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సహకారం అవసరమన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా చేసేందుకు మీడియా ప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఈవో కెఎస్ రామారావు తదితరులతో కలిసి పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో మీడియా ప్రతినిధుల సలహాలు, సూచనలు అవసరమన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని ఈ ఏడాది ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ గతేడాది ప్రింట్ మీడియాలో ప్రచురితమైన కథనాలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. గత ఉత్సవాలలో జరిగిన లోటుపాట్లను పునరావృతం కాకుండా చూసేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని అన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య అధికంగా ఉండవచ్చునన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాస్తవ సమాచారాన్ని భక్తులకు అందించి దసరా ఉత్సవాల విజయవంతంలో సహకరించాలని మీడియా ప్రతినిధులకు పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. This meeting was called for feedback only. Reasonably we have taken the feedback. మీరు చెప్పిన now we are repeating the issues అర్థమవుతోంది. సో ఇంతకుముందు సార్ మొదలు పెట్టడమే లాస్ట్ టైం ఎట్లాంటి ఇష్యూస్ వచ్చాయి వాటిని రిజాల్వ్ చేసుకుంటూ బెటర్ సర్వీస్ ఇవ్వడానికి ఫైనలీ భక్తులకి ఇబ్బంది అవ్వకూడదు. విఐపీస్ అయినా కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది అవ్వకుండా ఎవరి టైం వారికి ఇచ్చుకుంటూ చేయాలని. సో ఆల్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఆర్ కన్సిడర్డ్. సో ఇందాక సార్ కూడా చెప్పినట్టు వీఆర్ ట్రయింగ్ టు గివ్ బెటర్ than what it was, so we are working hard. Your suggestions will make a difference to us. ఈ ఫెస్టివల్ అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేకుండా ముందుకు పోతే బాగుంటుంది అనేది అందరి ఆకాంక్ష. సో దాని గురించి కొన్ని స్టెప్స్ ఈసారి కొంత వినూత్నంగా, కొంత ఇన్నోవేటివ్గా కొన్ని స్టెప్స్ తీసుకున్నాము. అదేవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అదేవిధంగా ప్రతిసారి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్న సందర్భంలో ఈసారి అవన్నీ కూడా బాగా మినిమైజ్ చేసి ఆల్మోస్ట్ జీరో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో లాస్ట్ టైం పేపర్ క్లిప్పింగ్స్ కూడా కొంత ఇప్పుడు చూపిస్తాము. ఈ పేపర్ క్లిప్పింగ్స్కి మీరేం రాశారు, సో అవి రాయకుండా ఉండాలంటే మేము ఏం చేయాలా, సో అది మీరు చెప్తే విల్ బీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే కొంత నెగిటివ్ న్యూస్ అంతా ఎక్కువ మా మీదే, పోలీస్ మీదే ఉంది. అయినా కూడా మేమేమి దానికి కరెక్షన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంది. అదేవిధంగా ఎండోమెంట్స్ మీద కూడా చాలా నెగిటివ్ న్యూస్ ఉంది. ఒక్కసారి అది చూసిన తర్వాత మనం డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సంవత్సరం కాదని అధికంగా కోట్ చేసిన వారికి సరుకులు సప్లై అప్పగింత, దేవస్థానానికి సుమారు 30 లక్షల రూపాయలు నష్టం. నెక్స్ట్, అన్ప్రెసిడెంట్ రష్ ఆఫ్ డివోటీస్ అట్ దుర్గా టెంపుల్. క్యూ లైన్స్ జామ్ ప్యాక్ అది దాని గురించి పెట్టాము. నెక్స్ట్, సిబ్బందిని అనుమతించని పోలీసులు, డ్యూటీ పాస్లు ఉన్నా వదలని వైనం, అస్వస్థతకు గురైన భక్తురాలకి సేవ చేస్తున్న మహిళా కానిస్టేబుల్. సో సిబ్బందిని అనుమతించట్లేదు పోలీసు అనేది ఒకటి. నెక్స్ట్, అంతా గందరగోళమైనా పోలీసు రాజ్యమైనా భక్తులతో ఇలాగైనా వ్యవహరించేది. సో మా మీద నెగిటివ్ న్యూస్. నెక్స్ట్, ఇంద్రకీలాద్రిపై తొలి రోజే భక్తులకు యాతన, 100 మంది ఉచిత పాసులతో శీఘ్ర దర్శనం, క్యూ లైన్లోకి రాక, ఈవో పోలీసులపై మంత్రి కొట్టు మండుపాటు, వరుస తప్పిన పాలనకు సంకేతం. ఇదంతా కూడా కొద్ది గట్టిగానే రాశారు ఇది ఈనాడు, అమరావతి. నెక్స్ట్, సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసులు తోసేస్తున్నారు.
విజయవాడ అంటాం, ఇది మళ్ళీ అగైంది ఈనాడు. పోలీసులు కనీసం అమ్మవారి దర్శనం కూడా చేసుకొని కూడా తమ తోసేస్తున్నారని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నెక్స్ట్ దసరా ఏదైతే కొద్ది పాజిటివ్ న్యూసే ఉంది. నెక్స్ట్ ఘాట్ రోడ్లో కార్ల జాతర, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి. సో మేమేం చేయాలో మాకు కొంత డిస్కషన్ ఆల్మోస్ట్ 4-5 డేస్ నుంచి చేస్తున్నాము. ఈరోజు కూడా మాట్లాడాము. సో ఈసారి ఖచ్చితంగా మేమైతే మా మీద వచ్చిన అపవాదాలు తొలగించడానికి మేమైతే సర్వశక్తుల మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. సో దానికి మేము ఏమనుకున్నామంటే మొత్తం టోటల్ పోలీస్ వ్యవస్థకు చెప్పాం, దర్శనాల్లో ఎవరైనా యూనిఫామ్లో వెళ్ళి ఎందుకంటే యూనిఫామ్లో పోతేనే పోలీస్ వాళ్ళు యూనిఫామ్లో దర్శనాలు చేసుకుంటారని అపవాదం వస్తుంది. సో ప్రశాంతంగా 500 రూపాయల లైన్లోనో 100 రూపాయల లైన్లోనో 300 రూపీస్ లైన్ ఫ్రీ లైన్లో పోతే పెద్ద ఇష్యూ ఉండదు. సో ఎటువంటి పరిస్థితుల్లో యూనిఫామ్లో దర్శనాలు చేసుకోవద్దని ఒకటి చెప్పడం జరిగింది. అది ఈసారి ఖచ్చితంగా మేము ఎన్ఫోర్స్ చేస్తాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎక్కువ పంపిస్తున్నారు అన్నప్పుడు పోలీస్ యూనిఫామ్ లేకపోతే పోలీస్ ఫ్యామిలీని తెచ్చినా కూడా ఇంకా వదిలే పరిస్థితి ఉండదు యూనిఫామ్ లేకపోతే. సో అది ఒకటి ఈసారి ఖచ్చితంగా చేయాలనుకున్నాము. తర్వాత ప్రతిసారి ఏమవుతుందంటే లోపల అంతరాలయం కావచ్చు, తర్వాత ఆ చుట్టుపక్కల మహాప్రాకారం కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్యూటీకి పోతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు దర్శనాలు పోతున్నారనే ఒక అపవాదం ఉంది అనమాట. అది ఒక అపోహ వస్తుంది. సో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈసారి వేరే రూట్లో వెళ్దాము. ఎందుకంటే భక్తుల మనోభావాలను మనం ఎటువంటి పరిస్థితుల్లో కించపరచొద్దు. సో ఆ అపవాదం మాకు రాకూడదు అని చేసేసి మేము చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈసారి వినూత్నంగా మామూలుగా మొన్న ఫ్లడ్స్లో చాలా చక్కగా రెవెన్యూ, తర్వాత మున్సిపాలిటీ, పోలీస్ కోఆర్డినేషన్ చాలా పకడ్బందీగా జరిగింది. అంటే ఒక సెక్టార్ని అన్ని కోటేరియన్స్ చేసి ప్రతి సెక్టార్కి సెక్టార్ ఇన్ఛార్జెస్ నియమించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు లాస్ట్ మొన్న ఫ్లడ్స్లో, అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అదేవిధంగా ఒక విఎంసీ నుంచి ఒక ఆఫీసర్ ఉన్నాడు, సివిల్ సప్లైస్ ఒక ఆఫీసర్ ఉన్నారు. చాలా సమన్వయంతో జరిగింది. సో ఈసారి కూడా సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ ఒకే రకమైన సెక్టార్స్, అది ఈసారి ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాము. సో మా రిప్రజెంటేటివ్ ఉంటాడు ఆ సెక్టార్కి ఇన్ఛార్జ్, రెవెన్యూ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఎండోమెంట్స్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటాడు. అలాగా ప్రతి సెక్టార్ ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేస్తారు. గోవులు కలుషిత ఆహారం తినటం వలన కలుషిత నెయ్యి ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారని ఏపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పూజలు చేయడం ద్వారా ఆలయం మలినం అయిందని, నేడు గోవుల మూత్రంతో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆలయాలను శుద్ధి కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. నగరంలోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గోపంచకంతో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చెగురుపాటి కుమారస్వామి, అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మ, పీయూష్, పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చెగురుపాటి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తిరుమల వెంకన్నపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినేలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన కొనసాగిందని విమర్శించారు. నెయ్యి కల్తీ మొత్తం వారి హయాంలోనే శ్రీవారి ఆలయానికి సరఫరా చేశారని తెలియజేశారు. ప్రస్తుతం దేయాలు వేదాలు వల్లించిన విధంగా ప్రక్షాళన అంటూ వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని మతస్థులకు తిరుమలపై అధికారాలు కట్టబెట్టిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని కుమారస్వామి ప్రశ్నించారు. క్రైస్తవ మతం తీసుకున్న తప్పులేదు, కానీ హిందూ సాంప్రదాయాలను మంటగలిపే విధంగా పాలన చేశారని విమర్శించారు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పూజలు చేయడం ద్వారా ఆలయం మలినం అయిందని, నేడు గోవుల మూత్రంతో మేము ఆలయాలను శుద్ధి చేశామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా భాజపా అధ్యక్షుడు మాట్లాడుతూ గోవుల కలుషిత ఆహారం తిని కలుషిత నెయ్యి ఇచ్చిందని వైకాపా నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారని దుయ్యబట్టారు. నేను గడ్డి తిని పాలు ఇస్తే అన్నం తినే వైసీపీ వారు మాత్రం విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కలిపిన నెయ్యి కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కుమారస్వామి, అడ్డూరి శ్రీరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 10-15 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నామని, ప్రపంచంలో ఉండే కోట్లాది మంది ఆరాధనగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి మీదే దుష్ప్రచారం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే పాలకులు, పాలించిన వారు క్రైస్తవ మతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దానిని ఆరాధ్య దైవంగా భావించే కోట్లాది మంది హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతినేట్టుగా ఆ వెంకటేశ్వరుడికి తయారు చేసే ప్రసాదంలో కలిపి అది నైవేద్యంగా పెట్టడం జరిగింది.
దానివల్ల ప్రపంచంలో ఉండే హిందూ బంధువుల మనోభావాలు ఇవాళ దెబ్బతిట్టడం జరిగింది. దానికి దొంగతనం చేసి దొంగ అన్నట్టుగా దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా వారు వచ్చి హిందువుల దేవాలయాలకి భక్షాలన చేయాలనే పేరు మీద నిన్న వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఉండే దేవాలయాలకి భక్షాలన కోసమని పూజా కార్యక్రమం చేశారు. పాలించిన 5 ఏళ్లలో ఎవరైనా ఈ వైసీపీ నాయకులు ఏ దేవాలయానికైనా వచ్చారా అని అడుగుతున్నా నేను. వారు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా భార్యతో కానీ తల్లితో కానీ కుటుంబంతో కానీ వెళ్ళాడా అని అడుగుతున్నా. నువ్వు క్రైస్తవ మతస్థుడు అయి ఉండి హిందూ మతాన్ని చిన్నాభిన్నం చేయాలనే సంకల్పం పెట్టుకొని నువ్వు ఈ కార్యక్రమం 5 ఏళ్ల పాటు చేశాడు. దానికోసమే భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతులు ఆరాధ్య దైవంగా భావించే ఏదైతే గోమాత ఉందో ఆ గోమాత పేరు మీద గోవు ఘోష విను గోవింద అనే పేరు మీద కార్యక్రమం చేశాం మేము. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు గోవు ఘోష విను గోవింద అంటే ఏంటని. గోవు ఇవాళ బాధపడుతుంది. మీరు గమనించారో లేదో ఇందాక పూజ చేస్తే కళ్ళమ్మట నీళ్లు కారుతుంది. దానికి మీరు అనుకుంటారు కారణము ఇంతకుముందు పాలిన వారు గోవుని పవిత్రంగా భావిస్తాం మేము. నిన్న వారు కూడా వచ్చి గోవును చూసి వెళ్ళారు కాబట్టి ఆ బాధని మా దగ్గర వ్యక్తీకరించిందన్న విషయం వాస్తవం ఇది. ఎందుకంటే గోవుని మేము పవిత్రంగా భావిస్తాం. గోవు అంటుంది వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి వాడా అయ్యా ఏడుకొండల వాడా నేను ఎవరికి విన్నవించుకోవాలి ఎవరిని వేడుకోవాలి అని గోవు బాధపడుతుంది. దానికి కారణము నేను తినేది పచ్చి గడ్డి తిని స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన నెయ్యి ఇస్తా నేను. కానీ అన్నం తినే వైసీపీ నాయకులు మరి ఏమి చేస్తున్నారన్న విషయం గమనించమని గోవు కళ్ళమటి నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకొక నాయకుడు మాజీ స్పీకర్ గారు ఒక మాట అన్నాడు, పవిత్రమైన మేము తల్లిగా భావిస్తాం ఆవుని. హిందువులందరూ కూడా ప్రపంచంలో హిందూగా పుట్టిన ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తాడు, నా తల్లిని నేను ఏ రకంగా భావిస్తానో నా గోమాతను కూడా అదే రకంగా భావిస్తే ఆ గోమాత గురించి మాజీ స్పీకర్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే గోవు కలుషితమైన ఆహారం తిని కలుషితమైన నెయ్యి ఇస్తుంది అని అన్నాడు. ఇది ఎంత దుర్మార్గమైన పాలన చూసుకోండి. ఎందుకన్నాడంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి, క్రైస్తవుడు నాయకత్వంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ రకమైన దుష్ప్రచారం చేశాడు. అందుకే గోవు కళ్ళమట నీళ్లు పెట్టుకొని ఇవాళ వెంకటేశ్వర దగ్గరికి వచ్చి వేడుకుంటుంది, అయ్యా నా ప్రసాదంలో నేను ఇచ్చే దాంట్లో కల్ముషం లేదు, నాకు నేను తినేది గడ్డి, కానీ అన్నం తినే కొంతమంది వ్యక్తులు ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు. వారిని శిక్షించండి. నేను తల్లిగానే నేను ఉంటాను. ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోని రైతులు నేను కాపాడుతాను, రైతుకు అండగా ఉంటానని గోమాత ఇవాళ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటుంది. దసరా మహోత్సవాల్లో సామాన్య భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఏ రామనారాయణ రెడ్డి తెలిపారు. 13 శాఖలను సమన్వయం చేసి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వీఐపీలు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన సమయంలో కూడా మిగతా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. అన్ని శాఖలకు వారు చేయవలసిన పనులను అప్పగించినట్లుగా మంత్రి తెలిపారు. వీఐపీలు, దివ్యాంగులు తదితరుల ప్రత్యేక సమయంలో అమ్మవారిని ఉంచుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. స్థానిక శాసనసభ్యుడు వై సుజనా చౌదరి మాట్లాడుతూ 10 రోజుల పాటు సాధారణ భక్తులు సైతం అమ్మవారిని దర్శించుకోవచ్చని అన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులు విధిగా క్యానల్ రోడ్లోని వినాయకుడి గుడి వద్ద ప్రారంభమయ్యే క్యూ మార్గం గుండా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన సూచించారు. దసరా ఏర్పాట్లపై పలుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లుగా ఆయన తెలియజేశారు. వివిఐపీలకు సంబంధించినటువంటి దర్శన వేళల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మాత్రం 2 గంటల సేపు సామాన్య దర్శనాలు క్యూలు పోతూనే ఉంటాయి. ఈ ప్రత్యేక దర్శనాలు వివిఐపీలకి 8 నుంచి 10 గంటల సమయంలో మాత్రం వాళ్ళకి దర్శనాలు చేయించడానికి ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండవ దఫా కొంత సమయం ఇచ్చి ఆ 2 గంటల సేపు కూడా విబిఐపీలకి దర్శనాల అవకాశాలని ఆ టైమింగ్ని మెయింటైన్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది.
ఎక్కడ కూడా ఈ వివిఐపీల దర్శనాలు జరుగుతున్నంతసేపు ఏ క్యూ లైన్ కూడా బ్రేక్ కాదు. ఇది ప్రధానంగా గమనించుకోవాల్సిన అవసరం. 100 రూపాయల దర్శనం కానీ, 300 కానీ, 500 కానీ, అలాగే ఫ్రీ లైన్ కానీ, ఉచిత దర్శనం చేసే లైన్ కూడా ఏ ఒక్క లైను ఆపడం జరగదు. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వాళ్ళకి దర్శనాల సౌకర్యం ఇవ్వడానికి అది కూడా నిర్ణయించడం జరిగింది. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆ కార్యక్రమం పూర్తిగా గంట సేపు ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకున్నా అక్కడికి వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయించడం జరుగుతుంది. వీటితో పాటు అంతరాలయం దగ్గర ఎటువంటి తొక్కిసలాట రానివ్వకుండా 500 రూపాయల టికెట్లు తీసుకొని వచ్చి ముందు వరుసకు వచ్చిన అంతరాలయం బంగారు వాకిలి దగ్గరనే వాళ్ళకి అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా అంతరాలయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదు. సజావుగా పూజలు, కార్యక్రమాలు, నిర్వహణ అనేటువంటిది జరుగుతూ ఉండాలి. తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ దుర్గమ్మవారి టెంపుల్ సన్నిధిలో రేపు ఉత్సవాలు ఎలా చేసుకోవాలి మీద మునుపు ఎన్నడూ లేని విధంగా చేయాలనే ఉద్దేశంతో నాకు కూడా ఇది మొట్టమొదటిసారి అవకాశం. అమ్మవారి సెలవుతో నేను ఇక్కడ ప్రజలందరూ గెలిపించడం, కూటమి ప్రభుత్వం రావటం, ఇవన్నీ కూడా శుభసూచకంగా ఆలోచించి బాగా చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక 2-3 మీటింగ్లు పెట్టడం జరిగింది. కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, ఈఓ గారితో అందరితో. వాటిని అన్నింటినీ కూడా మంత్రి గారికి తెలియపరిచాం ఏమేమి చేయాలనేది. దాంతోపాటు సిటీ అంతా బాగా కలకల్లాడాలని, అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కొన్ని వినూత్నంగా చేయాలని ప్రపోజల్ పెడితే కూడా మంత్రి గారు దాన్ని వెంటనే కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా చేస్తూ ఈసారి సామాన్య భక్తులకు కానీ, ప్రత్యేకంగా వచ్చే భక్తులకు కానీ, లోకల్ వాళ్ళకి కానీ, బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి అనుకూలంగా పోలీస్ కమిషనర్ గారు రాజశేఖర్ గారు ఇచ్చిన సలహాల మేరకు, లాస్ట్ టైం కలెక్టర్ గారు చెప్పిన సలహాల మేరకు, ఈఓ గారు చెప్పిన మేరకు కొన్ని హోల్డింగ్ ఏరియాస్ పెడతాం. 6 ముఖద్వారాలు ఉంటే 6 హోల్డింగ్ ఏరియాస్ ప్లస్ రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి కూడా ఒక హోల్డింగ్ ఏరియా పెట్టి అక్కడ షామియానాలు వేసి వాళ్ళకి టెంపరీ టాయిలెట్స్ పెట్టి మంచినీళ్ళు, టీ, కాఫీలు కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. స్వామివారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణుగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షామాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగబామ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైన బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరిగి ప్రయాణమవుతారు. రాబోయే పండుగ రోజుల్లో చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు మద్దతుగా నిలవాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి పనిచేసే వారి ఆనందంలో పాల్పంచుకోవాలని ఆమె కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికులకు మద్దతుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కీలకమైన ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. దసరా శుభాకాంక్షలు. నిజం గెలవాలి యాత్ర సమయంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు చేనేత కార్మికులు చాలా మందిని కలిశాను. వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలు నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలకు మన తెలుగు రాష్ట్రాల్లోని మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించి బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో.
ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బ్లీచింగ్ యాసిడ్ల మధ్య నిల్చొని బట్టనేస్తున్న వారి గురించి మనమందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వస్త్రాలు నేస్తున్నారు. అందుకే మనమందరం చేనేత కార్మికులకు సంఘీభావంగా రాబోయే పండుగ రోజుల్లో చేనేత వస్త్రాలను ధరించి వారి ఆనందంలో మనం కూడా పాల్పంచుకుందాం. మన చేనేత మన సంస్కృతి, మన సాంప్రదాయం అని ఆమె పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకు వెళ్ళటానికి వాళ్ళు ఈ అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. టీడీడీలో కల్తీ నెయ్యి ఆరోపణలు చంద్రబాబు దోషి అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆధారాలనే ఆయన వైపే వేలెత్తి చూపిస్తున్నాయని వెల్లడించారు. అది నిజం కాదని చంద్రబాబు నాయుడు నిరూపించుకోగలరా అంటూ ఆయన దమ్ముంటే విచారణకు రాగలరా, కేంద్రం, సుప్రీంకోర్టు, హైకోర్టుకు లేఖ రాయగలరా అంటూ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తిరుమలలో ఆ నెయ్యి సరఫరా జరిగింది, నాణ్యత పరిరక్షణలో కల్తీ అని తేలింది ఈ ప్రభుత్వం వచ్చాకే అని గుర్తు చేశారు. తిరుమల లడ్డు ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ ఇప్పటికే తమ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేసిన బొత్స ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరారు. ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వేస్తుంది. నిజంగా మీరు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరా ఇంకెవరైనా అని. నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని, వారిని ప్రార్థించుకొని, ప్రజల్ని చల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం దీనికి పర్మిషన్ లేదు, ఆయన వెనకాల మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ, పోలీసు అధికారులు ఇచ్చిన నోటీస్ ఇది. మళ్ళీ ఆయన అంటాడు ఎవరు వద్దన్నారు, వెళ్ళొద్దన్నారు అంటారు. అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా? లేదు, నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా? ఏంటిది ఈ గందరగోళం? నేను రాష్ట్రంలో 3 దఫాలుగానే 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నాను. ప్రభుత్వంలో వ్యక్తులు ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల్లో ఉన్న నాయకులది, అలాగే ప్రతిపక్షాలది. ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుని క్షమాపణ కోరడానికి వెళ్ళి ఇగో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు వచ్చి ఒక మంచి బుద్ధిని ప్రసాదించండి ప్రభుత్వంలో ఉన్న నాయకులని కోరడానికి వెళ్తున్న అలా మన నేపథ్యంలో ఆటంకాలు పెడుతూ లేనిపోయిన కొత్త విషయాలు తీసుకొస్తూ
నిన్న జరిగిన గందరగోళం 24 గంటల్లో జరిగిన గందరగోళం ఈ రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఏపీలో దసరా సెలవులకు సంబంధించి ప్రభుత్వం విద్యార్థులకు తీయని కబురు చెప్పింది. రాష్ట్రంలో పాఠశాలలకు అక్టోబర్ 3 నుంచి సెలవులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా మంత్రి నారా లోకేష్ దసరా సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో అక్టోబర్ 4 నుంచి 13 వరకు సెలవులు ఇవ్వాలని ముందుగా నిర్ణయించారు. అయితే తెలంగాణలో అక్టోబర్ 3 నుంచే ఇస్తున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన లోకేష్ అక్టోబర్ 3 నుంచే దసరా సెలవుల ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. తద్వారా ఏపీలో విద్యార్థులకు 12 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి కాగా ఆ రోజుతో కూడా కలుపుకుంటే అక్టోబర్ 13 వరకు మొత్తం 12 రోజుల సెలవులు వస్తాయి. తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టడం ఇష్టం లేక పర్యటనను రద్దు చేసుకున్న జగన్ కుంటి సాకులు చెప్తున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తల్లిని చెల్లిని పట్టిన గతే తనకు పడుతుందని భయపడి పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు. ఏనాడు తిరుమల లడ్డు తినని జగన్ నాణ్యత రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ మానవత్వం గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదంటూ ఆమె ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జగన్ చేస్తాడని దుయ్యబట్టారు. జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్గా దళితులకు అవకాశం ఇచ్చారా అని మంత్రి నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని గుర్తు చేశారు. హిందూ దళితురాలైన తమకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్ధాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనేనని విమర్శించారు. జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లి చెల్లిని చూస్తేనే అందరికీ అర్థమవుతుందని అన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహిష్కరణ చేయాలని పరిస్థితి జగనే తెచ్చుకున్నాడని అన్నారు. అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. అంటే విషయం ఏంటి ఇది అయింది. తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు, సుప్రీంకోర్టు జడ్జెస్, వివిధ విఐపీలు అందరూ వస్తారు. ఆ భద్రత కూడా మాదే బాధ్యత. ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసుల వైపు తీసుకొచ్చాడు. ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. అని ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. కల్తీ నెయ్యి ఉంది. కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి చేర్చారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది. దాని గురించని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను, ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా, లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి, ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా? ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను, ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని. అజ్మీర్ వెళ్తారు, ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా. తమిళనాడులోని ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, షర్టు తీసి వెళ్ళాలి, మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి. అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు. కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళనంటూ ఊరుకుంటారా? అక్కడ సేమ్ ఇక్కడ అంతే. చర్చికి వెళ్తాము, మోకరిల్లించి ప్రార్థన చేయాలనుకుంటే మోకరిల్లించి ప్రార్థన చేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే. అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నావు. దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు. అంటే అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు.
నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటే అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు. చాలామంది రికమెండేషన్స్తో వస్తారు, సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు, చాలా ప్రాశస్తమైన కమిటీ అది, ఆ బోర్డు అది అని చెప్పావు. మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి 50 మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు? నీకు విషయం చెప్పనా, అఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు, కానీ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా 6గురికి నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా, నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధ్యక్షుడిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. గనుల దోపిడీలో వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు పెద్ద డొంకలే కదిలాయన్నారు. ఆ పెద్ద డొంక ఎవరో ప్యాలెస్లో ఉన్న విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వెంకటరెడ్డి వెనుక వేల కోట్లు కొట్టేసిన ఆ గనుడెవరో ప్రజలందరికీ తెలుసని ఆమె అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకటరెడ్డి లాంటి తీగలే కాదని పెద్ద డొంకలు కూడా కదిలాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్న విచారణ జరపాలని ఆమె సామాజిక మాధ్యమం వేదికగా డిమాండ్ చేశారు. 2556 కోట్ల దోపిడీకి పాల్పడ్డ గనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి సర్వం తానే వేల కోట్లు కాజేసిన ఆ ఘనపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో సహజ సంపదను దోచుకు తిన్నారని ఆరోపించారు. అస్మదీయులకు మైనింగ్ కాంట్రాక్టర్లు ఇచ్చారని, టెండర్లు, ఒప్పందాలు, నిబంధనలన్నీ బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి దోచిపెట్టారని పేర్కొన్నారు. ఎన్జీటీ నిబంధనలను తొంగలో తొక్కారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖాతాలకు తరలించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపవలసిన అవసరం ఉందన్నారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సహజ వనరుల దోపిడీపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఐఎన్సీ ఇండియా, ఐఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఖాతాలను కూడా ట్యాగ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై జిల్లా ఉన్నతాధికారుల సమీక్ష. భక్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్న కలెక్టర్ సృజన. గోపంచకంతో ఆలయాన్ని శుద్ధి చేసిన కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి తిరుమల వెంకన్నపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు. దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు అమ్మవారిని దర్శించుకునే విధంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.